పాదకులు నమస్కరిస్తూ ముఖ్యమైన సాయిరాం స్వామి వారికి ఇవాళ జీసస్ క్రైస్ట్ బర్త్డే అన్న విషయం అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నారాయణ కస్తూరి గారి బర్త్డే. December 25th హీఈస్ బోర్న్ నాట్ టు బి బార్న్ అగైన్ అని ఆయన రాసుకున్న ప్రేమ సుధా సభలో స్టార్టింగ్లోనే రాసుకున్నాడు. ఐ వాజ్ బోర్న్ ఆన్ 25th December నాట్ టు బి బార్న్ అగైన్ అని ఆయన చక్కగా రాశాడు. అంటే దిస్ ఈజ్ అవర్ లాస్ట్ లైఫ్ అనేటువంటి రకంగా మనం ఈ బతుకును ఈ జీవితాన్ని మనం గడపాలి అని స్వామి మన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు నారాయణ కస్తూరి గారి యొక్క చాలా మరి గొప్పతనం ఏమిటి అంటే జీసస్ గొప్పతనం ఏంటి అంటే జీసస్ ప్రేమతత్వం కదా. సో లాట్ ఆఫ్ లవ్. అలాగే నారాయణ కస్తూరి గారిని ఎవరైనా కలవచ్చంట అక్కడ. అప్పుడు ఆ సమయంలో అంటే ఆ 50s 60s ఎవరైనా పోతే కస్తూరిని కలవచ్చు. చక్కగా మాట్లాడతాడు, ఎంత చక్కగా మాట్లాడతారంటే సో ఆయనకి స్వామి చెప్పాడు కరుణై మాన్యముపేక్షయం అని. స్వామి 4 గుణాలు మనుషులకు చెప్పాడు. కరుణ, మాన్యం, ఉపేక్ష సో అనేటువంటి 4 గుణాలు మనకు ఉండాలి. ఆ 4 గుణాలు ఉన్నవాడే మానవుడు. అలాంటి గుణాలు ఉన్నటువంటి మానవునే భగవంతుడు ఆదరిస్తాడు, ఆయన్ని సో తను కటాక్షాన్ని చూపిస్తాడని స్వామి మనకు మనకు తెలియచ్చు. కరుణ, ఎవరైనా వెళ్ళండి చక్కగా మాట్లాడతారు, వారి బాధలన్నీ వింటారనమాట. అలాగే మాన్యం అంటే మనం చూస్తాం చాలా కొంతమంది గొప్ప స్థాయిలో ఉంటాడు, వాళ్ళని చూసి మనం ఈర్ష్యపడుతూ ఉంటాం. అదంతా పడకూడదు. వాడి సో ప్రాప్తమాలి మన ప్రాంతం ఇది అని ఆ విధంగా ఉంటారు. తర్వాత ఉపేక్ష, మనం చూస్తుంటాం చాలా మంది తప్పులు చేస్తుంటారు. తప్పులు చేయకుండా మనం వాళ్ళ తప్పులు ఎదిగేటువంటి ఒక స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. తప్పులు చేసి వాళ్ళని సస్తే వదలం, వాడిని రాచి రంపాన పెడతాం. కానీ ఉపేక్షించమంటున్నాడు స్వామి, దాన్ని పట్టించుకోదు అని చెప్తున్నాడు. సో ఈ విధంగా ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళకి తప్పకుండా భగవంతుడికి అనుగ్రహం వస్తుందని ఆ గుణాలన్నీ మనకు స్వామి నారాయణ గారి కస్తూరిలో ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఆయన్ని ఆదరించాడు. ఎలా ఆదరించాడంటే స్వామిని ఎలా ప్రే చేయాలని స్వామి కొంతమంది భక్తులకే చెప్పాడు. వెరీ ఫ్యూ డివోటీస్, నన్ను ఏ విధంగా ప్రార్థించాలి, నా అనుగ్రహం రావాలంటే ఏ విధంగా మీరు ప్రార్థించాలి అనేటువంటిది స్వామి కొంతమందికే చెప్పాడు. సో మనకు కన్నమ్మ గారు చెప్పాడు కదా, మరచితివేమో మదిలో ఈ విధంగా పాడుకోమని చెప్పాడు స్వామి. నా యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే మనకు తెలుసు వాళ్ళ కొడుకు సో మురళి ఎప్పుడైతే ఆయన అస్సాం గల ఆ యొక్క ఫుడ్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్ చేయాలి. పెడితే అక్కడ ఏమైంది, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పోయింది. అంత కష్టపడి వెళ్తే దూరం వెళ్ళి వస్తే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పోయింది. ఆయన నుంచి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే ఆయన చాలా చెడ్డ పేరు, మేబీ సస్పెండెడ్ ఆ స్థితిలో ఉన్నాడు. ఆ రోజు సూసైడ్ చేసుకున్నాడు. స్వామి ప్రకటించాడు, స్వామి ఈశ గిరీశ నరేష మహేష్ సురేష్ విభో స్వామ సదాశివ శంభో శంకర శరణం మే తవ పదచరణం అని ప్రార్థించుకోమని చెప్పాడు. చెప్తే నేను నెక్స్ట్ డే కనిపించింది ఆ ఫైల్. ఎక్కడ అస్సాంలో పోయిన ఫైలు మైసూర్లో కనిపించింది. ఆ బీరువాలోని ముందు రోజు మొత్తం వెతికినారు, కనపడలే. అది నెక్స్ట్ డే కనిపించింది. అది స్వామి గ్రేట్. అలాగే కస్తూరికి కూడా స్వామి చెప్పాడు, కరుణి పని కంటే కరుడెవ్వడని కదా ఆశ్రయించి తిని పదాంబుజములను మొరపెట్టుకున్నవము చేయవని కదా ఎదుగెత్తి పిలిచి తిని ఇప్పుడు నిన్ను ఏమి జరిగిన నీవే ఇవని తలచి కదా నమ్మి తిని మనము నందు అర్థించిన లేదన నేరవని కదా చేతులకి తిని నీరు చిత్తమునకు ఏమి తలచితివి నన్నిప్పుడింకా ఉద్ధరింపకుండ నీయూహయే ఎంతకాలం నేనిట్లు నిలుతూ ఎప్పుడు నీవేరుదాగనే నిట్లు నిలుతూ అని ప్రార్థించమని చెప్పాడు. ఈరోజు January 1st స్వామి గ్రీటింగ్స్ పంపుతూ ఈ రకంగా ప్రార్థించు, నా యొక్క అనుగ్రహాన్ని మెండుగా ఉంటాయి అని చెప్పాడు. అంటే కష్టాలు ఉండవనే, కస్తూరికి ఉన్న కష్టాలు ఎవ్వరికీ లేవు. అన్ని కష్టాలు పడ్డాడు.
1947 ఆగస్ట్ 15 భారతదేశమంతా స్వాతంత్రాన్ని సంబరాలు జరుపుకుంటుంటే ఈయన ఏడుస్తూ తన రెండవ కొడుకుని అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్కి పోయాడు. నెక్స్ట్ వీక్ అబ్బాయి చనిపోయాడు. బాగా ఉన్నటువంటి బాలకృష్ణ జియాలజిస్ట్, ఆయన కూడా చనిపోయాడు. పద్మ కూతురికి పెళ్లి చేస్తే పెళ్లి కాస్త పిడాకలేదు. ఇట్లా ఆరోగ్యం చూస్తుంటే వాళ్ళ అమ్మకి అస్సలు ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ పిల్లలు ఎప్పుడూ వెళ్ళాడు. తను కూడా మనకు తెలుసు, ఆయన లాస్ట్ స్టేజెస్లో కింద పడిపోయి కాలు ఎరిగి వీల్ చైర్ పోయాడు. స్వామి వీల్ చైర్లో ఉన్నాడు, కస్తూరి కూడా వీల్ చైర్లో ఉన్నాడు. అట్లా రకరకాలైన కష్టాలు పెట్టాడు. అంటే కరుణ అంటే భగవంతుడి కరుణ అంటే కష్టాలను మనం ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తాడనే. ఎవరైనా చూసామా పెద్ద పెద్ద భక్తులు, గొప్ప భక్తుల్ని ఎవరైతే మరి ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళు ఎవరైనా కూడా సుఖపడ్డారా? మనకుందా చరిత్రలో అలా ఉందా? కష్టాలను మనసులో ఎప్పుడూ భయపడకూడదు, వాటిని ఆహ్వానిస్తూ ఉండాలి. అది చెప్తాడు భగవంతుడు. ఏం చెప్తాడు? నువ్వు సుఖపడుతూ ఉంటే నీ సుఖం అంతా కూడా ఈ జీవితంలోనే అయిపోతుంది, నెక్స్ట్ జీవితం కానీ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కష్టాలన్నీ పడ్డామనుకోండి, నెక్స్ట్ జీవితంలో సుఖము ఉంటుంది, లేదా ఈ జీవితమే మనకు అంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి క్రీస్త్ ఇది మన సింబల్ ఏంటి? క్రాస్. క్రాస్ అంటే స్వామి ఏం చెప్తాడు? ఇగో ఐని కట్ చేయాలి. నేను అనే అహంకారాన్ని చంపుకోమని చెప్తున్నాడు. ఎంతమంది చంపుకోగలుగుతారు? నారాయణ కస్తూరి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన ప్రొఫెసర్గా వర్క్ చేశాడు, దామరగిరి కాలేజీ ప్రిన్సిపల్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత మనం చిన్న చిన్న పనులు చెప్తే చేస్తామా? చేస్తే కదా మనకి ఎంతో మన అహంభావం. నేను ప్రొఫెసర్, నేను ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి వచ్చాను అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్పాడు స్వామి? పోస్ట్ మ్యాన్గా, అక్కడ పోస్ట్ మాస్టర్గా, ప్రశాంత్ మిల్ పోస్ట్ మాస్టర్, ఆయన అపాయింట్మెంట్ కావాలంటే ఆయన ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి అని పోస్ట్ మాస్టర్ జనరల్ ఢిల్లీ నుంచి వచ్చినందుకు చెప్పాడు. మరి ఎవరున్నారు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. క్వాలిఫికేషన్ కానీ రిటైర్డ్ పర్సన్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యే వాళ్ళు. సో ఆయన కస్తూరి నువ్వు పోస్ట్ మాస్టర్గా చేస్తావా అంటే, స్వామి నేను ప్రశాంత్ నిలయంలో పోస్ట్ మాస్టర్ స్వామి, అంతకంటే గొప్పతనం ఏముంది చెప్పాడు. నిజంగా మనం చేయగలుగుతాం. ఆ తర్వాత సనాతన సారథి ప్రింటింగ్ చేసేటప్పుడు ఆయన ప్రింటింగ్ ప్రెస్లో కంపోజింగ్ చేస్తారు కదా, అవి లెటర్స్ అన్ని కంపోజ్ చేస్తారు. అప్పుడు అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చేసింది, కొట్టిపారేస్తే అది స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసింది, కొట్టిపారేస్తాయి. అప్పుడు అట్ట కాదు, లెటర్స్ అన్నింటినీ కూర్చొని వాటిని అమర్చుకొని దానికి అది మనం ఇంకు పూసి దాన్ని ప్రెస్ చేస్తే అది ఇంప్రెషన్ వస్తుంది. సో అలాగా ప్రతి లెటరు ఎతికి దాన్ని మనం అరేంజ్ చేసుకోవాలి. సో అది కూడా చేశాడు, ఆ పని కూడా చేశాడు. అది కాకుండా సనాతన సారథి అది ప్రింటింగ్ అయ్యి ఇక్కడ ప్రింట్ అవుతుంది, కటింగ్ ఇక్కడ మిషన్ లేదట. ప్రశాంత్ రెడ్డి కాబట్టి దాన్ని చేశాడు, బెంగళూరు తీసుకెళ్తాడు. ఎట్లా తీసుకెళ్తాడు? ఇక్కడి నుంచి బుక్కపట్నానికి ఒక ఎడ్లబంట తీసుకెళ్ళిపోతాడు. బుక్కపట్నం నుంచి పెనుగొండ రైల్వే క్రాసింగ్ వరకు బస్సులో తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ బస్ స్టాప్ మీద వేసుకొని పైన కూడా కూర్చుంటారు. అది ఎక్కడికి కూడా వస్తుంది, బస్ స్టాప్ మీద ఎవరు కూర్చుంటాం మనం. కూర్చొని అక్కడ రైల్వే క్రాసింగ్ దింపుకొని దాన్ని అక్కడి నుంచి జట్కా తీసుకొని పెనుగొండ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఓపీలు దాన్ని ఎక్కించి బెంగళూరులో తిప్పుకొని ఇంకా అక్కడి నుంచి డివోటీస్ వస్తారు, వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి అక్కడ ప్రెస్ ఉంటే దాన్ని కట్ చేసి దాని అంతా అప్పుడు సమకూర్చుకొని దాన్ని పర్వాలో పెట్టుకొని దానికంతా కూడా అడ్రస్లు స్టిక్కరింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అక్కడ బెంగళూరు నుంచి పెనుగొండ ట్రైన్లో వస్తే పెనుగొండకు వస్తారు. పెనుగొండకు వచ్చి దాని నుంచి లెవెల్ క్రాస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్సులో బుక్కపట్నం వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ సో ఎడ్లబండిలో పుట్టపర్తి వచ్చి అక్కడ పోస్ట్ చేస్తారు. ఎందుకు? ప్రశాంత్ లేని సీన్ ఉండాలి కాబట్టి అక్కడే పోస్ట్ చేయొచ్చు, బ్యాక్లోనే పోస్ట్ చేయొచ్చు. కానీ సీన్ ఏది కావాలా? ప్రశాంత్ లేని సీన్ కావాలి. ఎందుకంటే బెంగళూరు నుంచి వస్తే దానికి విశిష్టత లేదు. సనాతన సారథికి పుట్టపర్తి నుంచి వస్తేనే విశిష్టత. కాబట్టి దాని స్టాంప్ కోసం ఇంత మళ్ళీ వెనక్కు తీసుకొని వచ్చి దానంతా పోస్ట్ చేస్తే అది మన చేతికి మన ఇళ్ళకి వచ్చింది.
ఇంత పని చేశాడు. అంటే ఇది సాధారణమైన వ్యక్తులు చేయగలుగుతారా అంటే స్వామి చెప్తారు టు బీ, టు డూ, టు సీ, టు టెల్ అని చెప్తారు. ఈ 4 మనం పాటించాలి. టు బీ అంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి. సో కాబట్టి మనం ఒక ఆలస్యంగా ఉండాలి. తర్వాత టు డూ వస్తుంది. అది లేకుండా మన జీవితం అంతా కూడా మనమంతా చాలా విచిత్రంగా మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ప్రవర్తనలకు వ్యతిరేకంగా మన జీవితాన్ని అంతా కొనసాగిస్తూ ఇంకా మనమంతా వాడని చెప్తుంటాం కదా. టు టెల్ ఫస్ట్ వన్ వచ్చేది టు టెల్, లాస్ట్ వచ్చేసి టు డూ ఆర్ టు బీ అనేటువంటిది. కానీ స్వామి చెప్తున్నాడు ఫస్ట్ టు బీ, మీరు అలా వర్తించండి, తర్వాత నువ్వు చేయడానికి నీకు అధికారం వస్తుంది, తర్వాత చూడటానికి అధికారం వస్తుంది, తర్వాత చెప్పడానికి అధికారం వస్తుంది. కాబట్టి ఏదైనా మనం చెప్పాలనుకున్నప్పుడు వి షుడ్ ప్రాక్టీస్ అని స్వామి చెప్తున్నాడు. ఆ ఈగో అనేటువంటిది నారాయణ కస్తూరి గారికి అసలు లేదన్నమాట. సో అలాంటి ఒక మహనీయుడి యొక్క బర్త్డే, సో అఫ్కోర్స్ కోఇన్సిడెన్స్ గా మనకు జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డేగా ఉంది. కాబట్టి సో మరి అలాంటి ఒక మహాభక్తులుగా మనం తయారు కావడానికి మనమంతా ప్రయత్నం చేయాల్సిందిగా ఆ ప్రేమతత్వాన్ని, అహంకార రాహిత్యాన్ని మనమంతా కూడా సంతరించుకోవాల్సిందిగా ఈ శుభతరంలో తెలియజేస్తున్నాం. సాయిగా कल्पलतीत आश्रित कल्पलतीत आपद्बांधव ओम जय जगदीश हरे माता पिता गुरुदैव मरियं दयुरीरे स्वामी मरियं दयुरीरे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्र जय I'm there next to you. Right? Right? I'm here when I am here. I'm here when I am here. So thanks Baba, Satyasai Baba, Satyasai Baba, Lord. So thanks Baba, Satyasai Baba, Satyasai Baba, Lord. I'm here when I am here. I'm here when I am here. Like you see the dawn of night, the head of God and man. Like that is in your heart, and reach the